ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు సోదరులకు, ముఖ్యంగా రాయలసీమలో ఉన్న రైతు సోదరులకు, అరటిని పండించే రైతు సోదరులందరూ కూడా ఒక్కసారి మీరు కూడా సమయంలో పాటించాలి. ఎందుకు పాటించాలంటే ఈ రాష్ట్రంలో రైతు పండించే అరటి పళ్ళు, అరటి తోటల్ని టాటర్తో దున్నేయటం, అరటి పంటని మార్కెట్లో సరైన మార్కెట్ ధర లేకుండా రోడ్ల మీద పొలాల్లో ఒలిపేస్తున్నారు. చూస్తుంటే మొత్తం అంతా కడుపు తరిగిపోతుందండి. ఎందుకంటే ఎంతో కష్టపడి, మామూలు కష్టపడి కదండి, ఎంతో కష్టపడి పండిస్తున్నారు. రేటు రాకపోతే కోపం వచ్చేస్తుంది, రైతు కోపం ఉంటుంది. ఎందుకంటే మాయా మర్మం లేకుండా పండించే పంటకి గిట్టుబాటు ధర లేకపోతే రైతు ఏదైనా చేస్తాడు. దానికి వ్యవసాయ శాఖ ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, వ్యవసాయ శాఖలో ఉన్న అధికారులు దాని మీద ఇవాళ పంట గిట్టుబాటు ధర లేనప్పుడు ఏం చేయాలండి? దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 14,000 పంచాయతీలు ఉన్నాయండి. 14,000 పంచాయతీలో 20,000 పాఠశాలలు ఉన్నాయి, గవర్నమెంట్ పాఠశాలలు. ఆ పాఠశాలలకి అక్కడ పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వం ఏదంటే మన స్కూల్ పిల్లలకి ఆ అరటిపళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఆ స్కూల్లో పంచిపెడితే ఖచ్చితంగా ఆ రైతులకు న్యాయం జరుగుతుంది, స్కూల్ పిల్లలకు కూడా పౌష్టికాహారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏమంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అనేక రకాలుగా, ఒక రకంగా కాదు, స్కూల్ పిల్లలకి ఎంతో పోషక పదార్థాలు ఇచ్చేస్తున్నారు కదా. అందులో ఈ అరటిపండు మనకు రాయలసీమ జిల్లాల్లో రైతులు అనేక కష్టాలు పడి పండించిన పంటకి ఏమంటే టన్నుకి 1,000 రూపాయలు 1,500 వస్తుంటే మనోవేదన చెంది చేతికొచ్చిన పంటను కూడా ట్రాక్టర్తో దున్నేసేసి చేస్తున్నారు. అది ధర్మం కాదు. ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే మన వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా దీని మీద సరైన నిర్ణయం తీసుకుని ఎక్కడైతే పంట ఎక్కువ పండిందో దాన్ని గిట్టుబాటు ధర ఇచ్చి ఈ ఏరియాలో ఉన్న మన ప్రజలకి ఎప్పుడైతే సద్వినియోగం చేయగలుగుతారో, మరి ప్రభుత్వాలు దేనుకున్నాయంటే ప్రభుత్వాలు ఎక్కడ పండిన పంటను 4 దుక్కుల్ని ఈ దళారీ వ్యవస్థ మీద కాకుండా, దళారీ వ్యవస్థ ఎప్పుడైతే అణిచివేత గురి చేసిందో ఆటోమేటిక్గా ప్రభుత్వం ఆదుకోవాలి. అందుకని ఏంటంటే రాయలసీమలో ఉన్న రైతులందరికీ కూడా నేను ప్రాధేయపడుతూ జోడించి అడిగిన విషయం ఏంటంటే, మీరు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేనప్పుడు అవునే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు కూడా దీని మీద దృష్టి పెట్టి ఏమంటే ఇవాళ అరటిపల్లికెళ్ళని రోడ్డు పారేస్తున్నారు, అరటిపల్లికెళ్ళని తోటలన్నింటిలో దున్నేస్తున్నారే. చూస్తుంటే కడుపు తగ్గిపోతుందండి. ఒక రైతు ఆ స్టేజ్కి తీసుకురానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెడతాడు, ఎంత నాశనం అయిపోతాడు, రేత్ర పొగలో తిరిగి దాని మీద పోరాటం చేస్తాడే. మరి గిట్టుబాటు ధరలు లేనప్పుడు ఆ ప్రభుత్వాన్ని, ఆ రైతుల్ని, మన అన్నదాతని, మన రైతు రాజుని ఆదుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేల మీద, స్థానిక మంత్రివర్యుల మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఏంటి మన దేశం ఏమైపోతుంది, మన రాష్ట్రం ఏమైపోతుంది? 14-20 వేల పాఠశాలలు ఉన్నాయి. ఏ పాఠశాలకైనా మొత్తం అక్కడ రైతు గిట్టుబాటు ధర ఇచ్చి పౌష్టికాహారంగా స్కూల్ పిల్లలు పంపిస్తే 4-5 రోజుల్లో ముగ్గి ఆ పళ్ళు పిల్లలు తింటారు కదండి. దాన్ని రోడ్డు మీద చేసి ఈ విధంగా చేయటం అయితే మాత్రం ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టాలి. అలాగే వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి పెట్టాలి, స్థానిక ఎమ్మెల్యే దృష్టి పెట్టాలి. అక్కడ ఉన్న స్థానిక అధికారులు కూడా ఏ పంట పండించినా సరే గిట్టుబాటు ధరించి రైతులకు ఆదుకోవాలంటే ఈ విధమైన కూడా నిర్ణయాలు తీసుకోవాలని నేను మీడియా ద్వారాగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రైతుల్ని, అలాగే వ్యవసాయ శాఖ అధికారుల్ని నేను ప్రాధేయపడుతూ, నా పేరు పెద్దించని వెంకటేశ్వరరావు అండి, తెలుగు జనతా పార్టీ. మేము కూడా రైతులమే కాబట్టి, రైతు బాధలు మాకు తెలుసు కాబట్టి ఈ సలహాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నాం. దీని మీద సరైన నిర్ణయం తీసుకుంటారని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్.